ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీ కృష్ణాయ నమః. తేదీ మే 14 మంగళవారం. కృతినామ సంవత్సరం వైశాఖ మాసం శుక్లపక్షం ఉత్తరాయణం వసంత ఋతువు తిథి సప్తమి నక్షత్రం పుష్యమి. ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు చూద్దామండి. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ విషయంపై శుభవార్తలు అందుతాయి. ఇతరుల వ్యవహారాల్లో తొందరపడి మాట్లాడడం మంచిది కాదు. వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు అమలు చేసి లాభాలు అందుకుంటారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి వృత్తి ఉద్యోగాల అదనపు బాధ్యతలు చికాకు పరుస్తాయి. వ్యాపారపరంగా సొంత ఆలోచనలు చేసి ఇబ్బంది పడతారు. ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన రుణ ప్రయత్నాలు విఫలమవుతాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. చేపట్టిన ప్రతి పని అప్రయత్నంగా పూర్తవుతుంది. ఆర్థికంగా కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో అధికారులతో చర్చలు అనుకూలిస్తాయి. వ్యాపారాల్లో నూతన పెట్టుబడులు అందుతాయి. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ముఖ్యమైన వ్యవహారాలు ఆటంకాలు తొలుగుతాయి. కుటుంబ సభ్యుల సహాయంతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. సంతాన విద్య సంబంధిత కార్యక్రమాలకు హాజరవుతారు. దైవ సేవా కార్యక్రమాలకు నిర్వహిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన ఫలితాలు అందుకుంటారు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి కుటుంబ సభ్యుల నుండి ధన సహాయం లభిస్తుంది. బంధుమిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాల ఆటంకాలు ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొని విజయం సాధిస్తారు. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభిస్తాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. స్త్రీ సంబంధిత వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. భాగస్వామ్య వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు ఉంటాయి. చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో పని ఒత్తిడి పెరిగి నిదానంగా పూర్తి చేస్తారు. తదుపరి తులారాశి. తులారాశి వారికి జీవిత భాగస్వామి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. నూతన కార్యక్రమాలు ప్రారంభించి మధ్యలో నిలిచివేస్తారు. బంధుమిత్రుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో సహోద్యోగులతో మాట పట్టింపులు ఉంటాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి శత్రువులను కూడా మిత్రులుగా మారి సహాయపడతారు. సంతాన విద్య విషయాల్లో శుభవార్తలు అందుతాయి. అన్ని రంగాల వారికి శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఉద్యోగస్తులకు నూతన పదవులు పొందుతారు. బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి సంతాన ఆరోగ్య విషయాలపై శ్రద్ధ వహించాలి. ఆర్థిక పరమైన సమస్యలు కలుగుతాయి. చేపట్టిన పనులు అధిక శ్రమతో స్వల్ప ఫలితాలను పొందుతారు. ఇంటా బయట మీ మాటకు విలువ తగ్గుతుంది. రుణ ఒత్తిడి పెరుగుతుంది. మానసిక సమస్యలు ఉంటాయి. ధనపరమైన ఒడిదుడుకులు కలుగుతాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. సంతాన వివాహ యత్నాలు వాయిదా వేస్తారు. వృత్తి వ్యాపారాల్లో నూతన పెట్టుబడులు చేసే ప్రయత్నాలు ఫలించవు. చిన్ననాటి మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. ప్రయాణాల్లో వాహన ఇబ్బందులుంటాయి. ఉద్యోగమున పని భారం పెరుగుతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మిత్రుల నుండి ఊహించని విధంగా సహాయం లభిస్తుంది. సంతానం పోటీ పరీక్షల విజయం సాధిస్తారు. మానసిక ఉత్సాహంగా వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో నూతన ప్రణాళిక ముందుకు సాగుతారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి మొండి బాకీలు వసూలు కావడం ఆలస్యం అవుతుంది. విలాస వస్తువుల కోసం ధన వ్యయం చేస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి. వృత్తి వ్యాపారాలు ఇతరులతో జాగ్రత్త వహించాలి. ఉద్యోగస్తులకు అధికారుల నుండి సమస్యలు కలుగుతాయి. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇదండి ఇవాళ మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. సర్వేజన సుఖినో భవంతు. అందరికీ ధన్యవాదాలు.